తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే ఊరుకోబోమన్న బండి సంజయ్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాదయాత్రలో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సంజయ్ గారు, ఇది అంటే రాజకీయ యాత్ర కాదు అంటున్నారు, కానీ రాజకీయంగా విజయం సాధించిన తరువాతనే కదా ఈ యాత్ర చేస్తున్నారు. అంటే మీ ప్రత్యర్థి పార్టీలకు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు ఏమన్నా మేము పడుచుకునే నాయకులం కాదు, అటువంటి పార్టీ మరి కాదన్న. ఎందుకంటే మేము నిజాయితీగా నిక్కచ్చిగా నిబద్ధతతో పనిచేస్తాం. మేము ప్రజల కోసం పనిచేస్తాం, పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ అటువంటి నాయకులమే అందరం కూడా. కాబట్టి మొన్న కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఇవాళ మేము గెలిస్తే, మాకు మేయర్ పదవి వస్తే, బాధ్యత వస్తే, గెలిచినట్టు స్థానిక సంస్థల ఎన్నికలు గెలిచిన ప్రచార ప్రజలు అందరితో కలిసి కొండగట్టుకు నడుచుకుంటూ వచ్చి పాదయాత్ర వచ్చి మొక్కులు తీసుకుంటామని చెప్పినాం. కాబట్టి మేము ఆ మొక్కులు తీసుకోవడానికి ఈరోజు యాత్రకు పోతున్నాం. దీనిలో ఇతర పార్టీ కార్పొరేట్ వచ్చి స్వాగతం పలికిర్రు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా జరిగే యాత్ర ఇది. అంటే రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందా? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆ విధానాల పట్ల బీఆర్ఎస్ కొంత సైలెన్స్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేయలేకపోతుందన్న విమర్శ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో బీజేపీ చేసిన ఫైటింగ్, ఆ స్ఫూర్తి కాంగ్రెస్ పాలనలో లేదు అన్న విమర్శ కూడా వస్తోంది. ఇప్పుడు మీరు స్పందన చూస్తున్నారు, ఇదే స్పందన తెలంగాణ. మీరు అప్పటి చూస్తున్నారు, పూలు చెప్తున్నారు, హారతులు ఇస్తున్నారు, షాలు చెప్తున్నారు, సన్మానిస్తున్నారు, స్వాగతాలు పలుకుతున్నారు. ఇదే స్పందన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆలోచన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ప్రజలకు పోయింది. బీఆర్ఎస్ పార్టీ నమ్మేస్తున్న ప్రజలు లేరు. ఇలా డబ్బులు ఇచ్చిన సర్కార్ రావాలి, వస్తేనే అభివృద్ధి చెందుతుంది, మాకు అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ స్వతగా తెలంగాణ రాష్ట్రం అధికారం రాబోతున్నది. ఎలక్షన్స్ మినహా గడిచిన 6 నెలల్లో బీజేపీ తీసుకున్న ఒక గట్టి, అంటే ప్రభుత్వం పైన ఒక గట్టి పోరాటం ఏమైనా ఉంది అంటే ఏం చెప్తారు? అన్ని సమస్యలు ఫైట్ చేసినాం. మేమే హైడ్రా విషయంలో ఫైట్ చేసినాం, మూసి విషయంలో ఫైట్ చేస్తున్నాం, పదవి విరమణ పొందిన ఉద్యోగస్తుల విషయంలో ఫైట్ చేసినాం, ఉద్యోగస్తుల విషయంలో ఫైట్ చేసినాం, నిరుద్యోగ యువత విషయంలో ఫైట్ చేసినాం, 2500 రూపాయలు ఫైట్ చేసినాము, 4 రూపాయల పెన్షన్ విషయంలో ఫైట్ చేసినాము, రైతు భరోసా విషయంలో ఫైట్ చేసినాము, 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం విషయంలో ఫైట్ చేసినాము, గ్రామ పంచాయతీలకు మున్సిపల్ పైసలు ఇవ్వకపోవడం విషయంలో స్పందించినాము. కాబట్టి అన్ని విషయాల్లో స్పందించి ఫైట్ చేసేది మేము. మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు, అరెస్ట్ అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు, ఎంపీ స్థానాల్లో కూడా విజయం సాధించారు. భవిష్యత్తు రాజకీయంగా ఈ యాత్ర ఉపయోగపడుతుందని భావించవచ్చు. ఇది దేనికో ఉపయోగపడాలని చెప్పి తీసే యాత్ర కాదు, ఇది మా మొక్కు తీసుకోవడానికి తీసే యాత్ర. రావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా కూడా ఒక మంచి వాతావరణం నిర్మాణం కావచ్చు. అది కాదని ఎందుకంటే అనుకుంటాం. మేము కార్యకర్తలు కూడా ప్రజలు హిందూ సమాజంలో కూడా నిన్న మొన్న చూసిరు, మీరు ఏబిఎన్లో బ్రహ్మాండంగా చూపెట్టారు. ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే విషయంలో ఇలా ఎంత మూర్ఖత్వపు ఆలోచనతో చిల్లర వ్యాఖ్యలు చేసిండు ఆయన. కాబట్టి ఆ విషయంలో హిందూ సమాజం జాగృతమవుతున్నది. మనం ఇట్నే చేతులు మూసుకొని కూర్చుంటే హిందూ సమాజాన్ని ఇంకా ఈ రాజకీయ పార్టీ హేళన చూస్తారు. కాబట్టి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందని చెప్పి హిందూ సమాజం భావిస్తుంది. కాబట్టి తప్పకుండా యాత్ర ఉపయోగపడుతుంది. ఇది రాజకీయ యాత్ర కాదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన ఫైట్ చేస్తామని అంటున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఇచ్చిన తీర్పు పైన కూడా ఆయన దాన్ని ఖండిస్తున్నారు. సో భవిష్యత్తులో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో పోరాటం చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.